వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదని ఏ నాయకుడైనా సరే నిర్లక్ష్యం వహించినా, వివాదాలు సృష్టించినా పక్కన పెట్టడానికి వెనుకాడబోనని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న భావనతో ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీల వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పదవులు పొందిన వారి పనితీరును ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తాను. సరిగ్గా పనిచేయకపోతే వారిని తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తాను. పార్టీలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నేతలు, కార్యకర్తల్లో కూడా మార్పు రావాలి. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ లో పార్లమెంట్ కమిటీలు కీలకమని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా పార్లమెంట్ అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా పనిచేయాలని, 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే మరో 10 ఓట్లు అదనంగా వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రజల భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై కూడా వాళ్ల ఫోటోలు ముద్రించుకున్నారు. చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ప్రజల ఆస్తుల జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. అందుకే ఆ లోపభూయిష్టమైన చట్టాన్ని రద్దు చేశాం. ఏడాదిలోగా మళ్లీ సర్వేలు చేసి ఎలాంటి సమస్యలు లేని పట్టాదారు పుస్తకాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారికి న్యాయం జరిగినప్పుడే పార్టీ శాశ్వతంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, పసుపు జెండా కోసం రక్తం చిందించారని గుర్తు చేశారు. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. నాయకులెవరూ క్యాడర్ను విస్మరించవద్దు. వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలి అని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు.